నిజంగా బీజేపీ పార్టీ రఘునందన్ని మన మంచిర్యాల రఘుని చూస్తే ముచ్చటేస్తుంది. ఆయన నలుగురు నేసుకొని రోడ్డు మీద నుంచొని 10 సంవత్సరాలు అయినాక ఒక కౌంటర్ ఇస్తున్నాడు. ఎంపీ గారు ఇది చేసినా అది చేసినా అని చెప్తున్నారు, కానీ మొత్తం మేమే చేసినాం, మేమే బీకినాం అని చెప్పి. ఒకటే ఒక ప్రశ్న సూటిగా మా మంచిర్యాల బీజేపీ పవర్ఫుల్ గ్యాంగ్ రఘునందన్ బ్యాచ్ నేను అడగదలుచుకుంటున్నా. మీరు గత 10 సంవత్సరాలు కేంద్రంలో మీరు పవర్లో లేరా, ఉన్నారా? లేదా అన్నీషా వచ్చి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుకుంటా నువ్వు కూర్చొని వాళ్ళతో వీరితో తిరుగుతూ ముచ్చట్లు పెట్టుకొని మంచిర్యాల గురించి ఏదైనా ఒక్కసారన్నా నువ్వు ఎవరినన్నా నీ జీవితంలో అభివృద్ధి కోసము అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఎవరినన్నా కలిసినవా? 10 సంవత్సరాలు చాతగాని దద్దమల్ లెక్క కూర్చొని బీజేపీ పార్టీ కేంద్రంలో పవర్లు ఉన్నప్పటికీ కూడా మీరు మంచిర్యాలకి గత 10 సంవత్సరాలు తెచ్చింది ఏంది? మీరు అసలు పీకింది ఏంది? ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున నాకు కాకా వెంకటస్వామి గారు గతంలో చేసిన పని గుర్తు చేసుకొని, వివేక్ వెంకటస్వామి గారు గతంలో పని చేసింది గుర్తు తెచ్చుకొని నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్లో గలం విప్పు మా కోసం పోరాడు అని చెప్పి నాకు ఆశీర్వాదం ఇస్తే నీకు దాని మీద కూడా ఏడుపు. తిన్నది అరగకుండా కేవలం విమర్శలు చేసి సంకలు గుద్దుకొని మేం చేసినాం అని చెప్పుకోనికి 2-3 ప్రెస్ నోట్లు ఇచ్చుకొని బీజేపీ పార్టీ ఐటీ వింగ్ అని చెప్పుకొని ఏదో పెద్ద దమ్మి డైలాగులు కొడతావు, కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు, అభివృద్ధి బాటలో తీసుకుపోయే పనులు ఏదైనా ఒక్క పనైనా నీ జీవితంలో చేసినావు అని చెప్పి ఈరోజు నీకు సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే ఒక ఎలక్షన్ గెలిచి చూపెట్టు, ప్రాజెక్టు తీసుకురా, దాని తర్వాత నువ్వు విమర్శలు చేయి. ఈ ప్రాజెక్ట్ అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిందంటే మరి 10 సంవత్సరాలు మీరు అందరు ఏం వీకిను బీజేపీ పార్టీ కార్యకర్తలు అని చెప్పి నేను మీ ముఖం మీద సూటిగా ప్రశ్న అడుగుతున్నా. అభివృద్ధి బాటలో నడిచే మంచిర్యాలు పెద్దపల్లి డిస్ట్రిక్ట్లను దయచేసి మీకు తిన్నది అరగకుండా ఏదో ఒకటి మీకు అటెన్షన్ కావాలని చెప్పి ఈ పిచ్చి కేకలు ప్రెస్ నోట్లు పెట్టి పబ్లిక్ని మబ్బు పెట్టి డైవర్ట్ చేయడానికి ప్రయత్నించకండి. పబ్లిక్ చూస్తున్నారు. పదే సిగ్గు లేకుండా 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ నాయకులు పెద్దపల్లి ప్రాంతానికి మంచిర్యాల ప్రాంతానికి ఏ నిధులు తీసుకొచ్చిందో మీకు సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే అది చెప్పండి. ఈరోజు మేం కృషి చేసి ఫాలో అప్ చేసి ప్రాజెక్టు శాంక్షన్ చేయించిన తర్వాత ఇది మేమే చేసినాము, మేము కేంద్రంకి వెళ్ళి ఇచ్చినాము, మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పకండి. ఖబర్దార్. జై హింద్, జై తెలంగాణ.